యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం ఇలా రాయబడింది. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదు. ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య కనాను విందుకు వెళ్ళాడు. విందుకు పిలువబడ్డాడు. తనతో పాటు తన శిష్యులను, తన తల్లి అయినటువంటి మరియా ఆ విందులో పాల్గొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విందులో అనుకోని రీతిగా ఒక కొదువ ఏర్పడింది. అదేంటంటే ఆ విందులో ద్రాక్ష రసం అయిపోయింది. యూదుల ఆచార ప్రకారంగా వారి పద్ధతి, ఏదైనా విందుంటే ఆ విందులో ద్రాక్షారసం తాగటం అనేది ఆనవాయితీ. ఆ విందులో ద్రాక్షారసం అయిపోతే గనక ఆ ద్రాక్షారసం మరి విందువారు ఏర్పాటు చేయకపోతే అది ఆ కుటుంబానికి ఎంతో అవమానకరం. ఉదాహరణకి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు, కార్యక్రమాన్ని జరిగిస్తున్నప్పుడు మన కుటుంబంలో ఒకవేళ ఎస్టిమేషన్ దాటి జనాంగము ప్రజలు వచ్చినప్పుడు భోజనాన్ని మనం సప్లై చేయలేకపోతే, అందించలేకపోతే ఆ విందుకు అది చాలా అవమానకరం. మనకి భోజనం ఎంత అవమానకరమో అదే రీతిగా యూదుల ఆచార ప్రకారంగా వారు ద్రాక్షారసాన్ని గనక ఆ విందులో వారు ఏర్పాటు చేయనట్లయితే ఖచ్చితంగా ఆ విందుకే అది అవమానకరం. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి మరియా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి తన కుమారుడిని యేసు ప్రభుతో అన్న మాటలో, అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది అని ఆమె చెప్తున్నప్పుడు యేసే అన్న మాట, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు అని అంటున్నాడు. నిజంగా వీరిద్దరి యొక్క సంభాషణ మనం గ్రహించినట్లయితే, యేసు ప్రభువారి యొక్క తన తల్లి అనే మరి యొక్క సంభాషణ గ్రహించినట్లయితే ప్రక్కరున్న శిష్యులకి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆమె ఏ విషయం, ఏ ఉద్దేశంగా చెప్తుందనేది, అదే యేసుప్రభు వారు ఏ ఉద్దేశంగా ఆమెతో, తన తల్లితో ఆన్సర్ చెప్తున్నాడు అనేది మనకి అర్థమయ్యేలాగైతే మనం గ్రహించుకున్నట్లయితే, అప్పటి వరకు యేసుప్రభు వారు ఏ సూచన క్రియ అయినా కానీ, ఏ మహత్కారం కానీ ఆయన ద్వారా చేయబడలేదు. అప్పటి వరకు యేసుప్రభు వారు మాత్రం బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన్ను అరణ్యంలోని కొనిపోయి పడి 40 దినాలు ఉపవాసం ఉండి వచ్చారు. యేసుప్రభు వారు తన శిష్యులను తాను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పని నిమిత్తం, పరిచర్య నిమిత్తం. అంతవరకే జరిగింది. కానీ యేసుప్రభు వారు ఏ సూచన క్రియ కానీ, ఏ మహత్కారం కానీ ఆయన ద్వారా అప్పటి వరకు చేయబడలేదు. కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ తల్లి మరియా యేసు దగ్గరికి వచ్చి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం, అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది విందులో అని. అసలు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పాలి తల్లి అని మరియా? తను సహకరించాలంటే ఒకవేళ ఆ విందు యొక్క ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. లేకపోతే ఈ ద్రాక్షారసాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో వారికి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ద్రాక్షారసం అయిపోయింది, కొనుక్కొని రండి, తీసుకొని రండి, ఎక్కడ దొరుకుద్దో ఏంటో విచారణ చేయాలి. కానీ ఈమె
సూటిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వారికి చెప్తుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది. మరియ చెప్పటంలో ఆంతర్యం ఏముంది మనం గమనించాలి. మరియకి జవాబుగా ఆయన చెప్తున్నాడు, నా అమ్మ, నా సమయం ఇంకా రాలేదు. అంటే యేసు ప్రభు వారు ఆయన సమయం కొరకు వెయిట్ చేస్తున్నట్లుగాను, అంత మాత్రమే కాదు, మరియ కూడా దేవుడు తనకు చెప్పినటువంటి వాగ్దానం, తన కుమారుడిని యేసు ప్రభు వారి పట్ల చేసినటువంటి వాగ్దానం, దైవ గ్రంథంలో నెరవేర్చబడే వాగ్దానాల కొరకు వారు కనిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని ద్వారా. మరియలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. యేసు ప్రభు వారు ఏదైనా చేయగలడు. యేసు ప్రభు వారిని తండ్రి అనే దేవుడు ఏదో రీతిగా వాడుకుంటాడు. ఇది దేవుని యొక్క పని, దేవుని యొక్క వాగ్దానమై ఉంది అని ఆవిడ కనిపెడుతుంది. యేసు ప్రభు వారు కూడా నా పని ఇంకా రాలేదమ్మా అన్నాడు. అంటే కనిపెడతాం, వాగ్దానం ఎత్తిపట్టి కనిపెడతాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించున్నాడు, గుడ్డివారికి చూపును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడన్నమాట ఉంది. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది దేవుని యొక్క లేఖనాన్ని, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చడానికి. తన పట్ల దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడద్దని ఆయన వాగ్దానం ఎత్తిపట్టి ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు మన జీవితంలో కూడా దేవుడు మన పట్ల చేసేటువంటి వాగ్దానాల్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. ఎప్పుడు దేవుడు మమ్మల్ని వాడుకుంటాడో ఆయన పరిచర్యలో, ఆయన పని కొరకు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా ఆయన కార్యాలు చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థన చేసి కనిపెట్టేవారుగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసి చూపించాడు, ప్రతిదీ కూడా చేసి చూపించాడు, జీవించి చూపించాడు. వాక్యం చెప్పటం చాలా సులువు, కానీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటం చాలా కష్టం. అందరూ బోధించగలరు, ఎవరన్నా చెప్పచ్చు వాక్యం. కానీ యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన జీవించి వాక్యాన్ని చెప్పాడు, ఆయన నెరవేర్చి వాక్యాన్ని చెప్పాడు. ఆయన వాగ్దానాలు ఇటు పెట్టుకొని ప్రార్థన చేస్తూ కనిపెడుతూ దేవుని సన్నిధిలో ఉన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ద్వారా యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధాడైనప్పుడు తన శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించద్దు, నా నామమున తండ్రి చేసినటువంటి వాగ్దానం ఒకటి ఉంది. ఆయన పరలోకం నుండి, ఆకాశం నుండి భూమి మీదకి పరిశుద్ధాత్మను పంపుతా అన్నాడు. నా నామమున, దాని కొరకు మీరు కనిపెట్టండి అని ఆయన పునరుద్ధారుడైన తర్వాత కూడా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో తన శిష్యులకు కనపడి వారికి చెప్పినట్లుగా, వారితో దేవుని వాగ్దానం గురించి చెప్పినట్లుగా కనిపెట్టమన్నప్పుడు వారి శిష్యులు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా వారు కనిపెడుతున్నారు. 120 మంది మేడగదులో యేసయ్య చెప్పిన ప్రకారంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, యేసయ్య చెప్పిన ప్రకారంగా వారు కనిపెడుతున్నారు. వారందరూ కూడా ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అగ్ని నాలుకల వంటి విభాగించబడి వారి మీదకి దిగి వచ్చినట్టుగా పరిశుద్ధాత్ముడు మనం దైవలేఖనంలో చూడగలుగుతాం. దేవుడు యేసు ప్రభు వారు అంటున్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదండి. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి దానికి సమయం కలదు.
ఆకాశమందు ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అనే మాట రాయబడింది. దేవుని పిల్లలు, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆయా సమయాల్లో దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. చాలామంది కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో కార్యాల కొరకు కనిపెడుతున్న వారు ఇది జరగట్లేదు అది జరగట్లేదని ఎన్నో రీతులుగా మనం ఎదురు చూస్తుంటున్నాం. మన కుటుంబాల్లో కొంతమంది జీవితాల్లో వివాహం కొరకు ఈ సంవత్సరంలో జరగట్లేదేంటి, అయ్యో వచ్చే సంవత్సరంలో నా కుటుంబంలో ఈ శుభకార్యం జరుగుద్దా, అయ్యో అని ఎదురు చూసేవారు ఎంతోమంది ఉన్నారు. యవనస్తులైతే ఉద్యోగ విషయంలో అయ్యో నాకు ఈ ఉద్యోగం దొరుకుతుందా, అయ్యో నాకు ఈ ఉద్యోగం కలుగుద్దా, ఈ కృప నాకు దొరుకుద్దా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. వ్యాపార విషయంలో అయ్యో నేను నష్టపోయానేంటి, అయ్యో నాకు లాభాలు ఎప్పుడు వస్తాయి అని వ్యాపార రీతి ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కుటుంబంలో పరిస్థితులకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కార్యాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు వారి వద్ద నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, కొత్త నిబంధనలో మన కొరకు చేయబడినటువంటి వాగ్దానాలు అనేకములు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎత్తిబట్టి మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. వాటిని సొంతం చేసుకోవాలంటే ఒక వాగ్దానాన్ని దాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేస్తూ కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు నేర్పిస్తున్నటువంటి, తన జీవితం ద్వారా నేర్పిస్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన కనిపెడుతున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలా అంటే ఆయన సమయం కోసం వేచి ఉన్నాడు. దేవుడు తను వాడుకునేటువంటి సమయం ఆసన్నమైంది, తప్పనిసరిగా అది జరుగుద్ది. దేవుడు కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, నాతో ఉండి నాలో ఉండి అని ఆయన కనిపెడుతున్నటువంటి దినాల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ దినాల్లో, ఆ సందర్భంలో దేవుని పిల్లరా, మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని పిల్లరా కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుని పిల్లలు రాయబడినటువంటి మాట, ప్రతి దానికి ఒక సమయం ఉంది. మన కుటుంబంలో కార్యాలు జరగడానికి ఒక సమయం ఉంది. పరిశుద్ధ లేఖనాల్లో యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆ 3వ వచనం రాయబడిన మాట, ఆయా సమయములందు దేవదూతలు కోనేరులో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి రోగి అయినా స్వస్థపరచబడును అనే మాట ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయా సమయాల్లో దేవదూతలు నీళ్లను కదిలిస్తూ ఉంటాయంటండి. ఆయా సమయాలు, మనకిష్టం వచ్చిన సమయాలు కాదు, మనకు అనుకున్నటువంటి సమయాల్లో కాదు దేవదూతలు కదిలించే నీళ్లు. ఆయా సమయాల్లో దేవదూతలు కదిలిస్తాయి. కాబట్టి ఆయా సమయం కోసం అక్కడ రోగులు బెతెస్దా కోనేరు దగ్గర గుడ్డివారు, కుంటివారు, పక్షవాతం గలవారు, ఏ రకమైన రోగులైనా సరే ఎంతమందో గుంపులుగా ఆ కోనేరు దగ్గర వారు వేచి ఉన్నారు. ఎందుకు వేచి ఉన్నారు తెలుసా? వాళ్ళు అనుకున్నప్పుడు వచ్చి దేవదూతలు కాదు, ఆ నీళ్ళని కదిలించవు. ఆయా సమయాల్లో, దేవునికి అనుకూలమైన సమయంలో, దేవునికి ఇష్టమైన సమయంలో దేవదూతలు దిగి నీళ్ళని కదిలిస్తే ఎవడు ముందు ఆ నీళ్లలో దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా, ఏ రోగం గలవాడైనా వాడు బాగుపడతాడు అనే మాట రాయబడింది. దేవుని బిడ్డ, ఈ రోగులు, ఈ కుంటివారు, ఈ గుడ్డివారు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తాయా అని. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు,
24 గంటల్లో ఏ నిమిషమైనా ఏ గడియైనా కావచ్చు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారు బాగుపడదామని, వారు స్వస్థత పొందుదామని. ఆ కోనేరు చుట్టూ జనులు గుంపులు గుంపులుగా చేరి, ఇప్పుడు ఇంకా దేవదూత నీళ్ళు కదిలిస్తే నేను మొదటగా స్వస్థపరచబడతాను, నేను దూకుతానని వారు ముందుకొచ్చి వారు ఎదురు చూస్తున్నారు. మనం కూడా దేవుని వాగ్దానాల కోసం ముందుగా ఎప్పుడు నా పట్ల నెరవేర్చబడుతుందా, నా పట్ల ఎప్పుడు నెరవేరుస్తాడో దేవుడు, అయ్యో ఈరోజు నెరవేర్చబడుతుందా, రేపు నెరవేర్చబడుతుందని ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ఆ వాగ్దానాల కొరకు నేను కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉండాలి. కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, కనిపెట్టకుండా నేను ఆశీర్వాదాన్ని చూడలేం. దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, ప్రార్థన చేయకుండా ఆశీర్వాదాన్ని మనం పొందలేం, దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. దేవుని బిడ్డ గమనించాలి. కనిపెట్టని వాడు దీవించబడ్డ, ఆశీర్వదించబడ్డ. యేసు ప్రభు వారు అంటున్న మాట, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదమ్మా, నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు. కానీ సమయం అప్పుడు ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం. మరియ చూడండి అంటున్న మాట ఆత్మ సంబంధమైన మాట అంటుంది. యేసుప్రభు వారు అన్నారు, 6 రాతి బాణాలు తీసుకొని వాటిలో అంచుల మట్టుకు మీరు నీళ్లు పోయండి అని చెప్తే మరి అన్నదే యేసయ్య చెప్పింది చెయ్యండి అని చెప్పింది. ఆయన చెప్పింది చేయుడి అని చెప్పింది శిష్యులతో. చూడండి విశ్వాసంతో ఎలా కనిపెడుతుంది చూడండి. ఆత్మ సంబంధుల యొక్క సంభాషణ చూడండి. యేసు ప్రభువారు మరియా అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ శిష్యులు కానీ, అక్కడ విందులో ఉన్నవారు కానీ, పాల్గొన్నవారు కానీ, వారు ఎప్పుడూ ఊహించలేదు, ఇలాంటి అద్భుతం జరుగుద్దని ఊహించలేదు. మరీ అంటుంది, ఆయన చెప్పింది చేయండి అంటుంది. నిజంగా మంత్రాలకి చింతకాయలు పడతాయా అంటారు. నిజంగా నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడితే ఎక్కడన్నా, నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడుతుందా ఎక్కడన్నా? కానీ ఇక్కడ పలుకుతున్న ప్రతి మాట మనం చూస్తే విశ్వాసంతో పలుకుతున్న మాట. దేవుని పట్ల విశ్వాసంతో ఆ నీళ్లు ద్రాక్షారసం అవుతాయి. అవ్వాలి అంటే యేసయ్యలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకే యేసుప్రభు వారు చెప్పిన మాట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు ప్రభు వైపు పందెముతో ఓపికతో పరిగెట్టమనుంది. విశ్వాసముతో పలుకుతున్న మాట. విశ్వాసముతో నేను పలకాలి, నేర్చుకోవాలి. దేవుని బిడ్డ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మాట రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేవునిట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నువ్వు నమ్మవలనే కదా అనే మాట ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఎన్నడూ ఇష్టలుగా ఉండలేము. ఆయన చెప్పినది చేయుడి. ఎంత విశ్వాసంతో మాట్లాడుతుందండి మరియా. యేసు ప్రభు వారు కూడా ఎంత విశ్వాసంతో ఆయన ఆ మాట చెప్పగలిగాడు, అంత ధైర్యంగా. నీళ్ళు అంచుల మటుకు నింపండి అని చెప్పాడు. నింపిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి ఆ విందులో ఉన్న వారికి ఇవ్వండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చేసినటువంటి మొదటి అద్భుతముగా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుళ్ళరా, మొదటి అద్భుతంగా మనం రాయబడినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఎప్పుడు వాగ్దానాల కొరకు కనిపెట్టేటువంటి అనుభవం కలిగినాడు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుడు తగిన కాలమందు మమ్మను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సులై ఉండుడి అనే మాట ఉంది. తగిన కాలమందు ఆయన హెచ్చించు లాగున ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసులై ఉండుడి. తగిన కాలంలో హెచ్చిస్తాడు. దేవుని గణపరచువాడిని ఆయన గణపరుస్తాడు. మనుషులు గణపరుస్తాం కాదు. దేవుని గణపరిచేవారిని ఆయన గణపరిచే దేవుడు. ఆయన హెచ్చించేవాడిని ఆయన హెచ్చించే దేవుడు. దేవుని పడ్డారా, ఆయన సన్నిధిలో కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉండాలి. దేన మనసు కలిగి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని యొక్క వాగ్దానాల కొరకు మనం కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉండాలి. కనిపెట్టేటువంటి అనుభవం ఉండాలి. సమయం ఆసన్నమైంది. దేవుని కార్యాలు, దేవుని మిరకల్స్ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అది జరగడానికి బహు సమీపంగా ఉంది. నువ్వు ఎన్ని శ్రమలు గుండా నువ్వు వెళ్తున్నావో, ఎన్ని కష్టాలు గుండా వెళ్తున్నావో, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నావో దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవునికి మరుగైందంటూ ఏమీ లేదు. నువ్వు లేచి నిలబడి ప్రార్థన చేయి, వాగ్దానాలు ఎత్తి పట్టుకొని. నువ్వు కష్టకాలం ఉన్నప్పటికీ నువ్వు మొరబెట్టు నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. ఇబ్బందులు చూసి నువ్వు భయపడి, శ్రమలను చూసి నువ్వు కష్టపడి, నువ్వు ప్రార్థనను ఆపివేసేవారుగా ఉండకూడదు, కొనసాగించేవాడిగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసి కనిపెట్టేటువంటి అనుభవం నీ జీవితంలో ఉండాలని దేవుని లేఖనం, పరిశుద్ధ లేఖనం దేవుని బిడ్డ సెలవిస్తూ ఉంది. కాబట్టి నేనేం చేయాలంటే, ఆ కింద రాసిన మాటలో ఒక మాట ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాట, నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద మోపండి అని మాట ఉంది. ఏమంటే, నిన్ను గురించి ఎవరు చింతిస్తున్నారు? నిన్ను గురించి ఆలోచించేవారు ఎవరు? చాలామంది అనుకుంటారు, నన్ను గురించి పట్టించుకునేవాళ్ళు లేరు లోకంలో, నన్ను గురించి ఆలోచించేవారు లేరు లోకంలో, నా దుఃఖము, నా వేదన, నా శ్రమలు గురించి ఆలోచించేవారు లేరు, ఎవరికి నేను చెప్పుకోవాలా నా వేదన, నా దుఃఖం అని చాలామంది చింతపడిపోతున్నారు. ఆయన నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు, నిన్ను గూర్చి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడు నువ్వు వాగ్దానాలు ఎట్టిబట్టి ప్రార్థన చేస్తావా? ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఫలిభరితంగా ఫలించేలాగుంటావా? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఘనపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటూ ఉన్నాడు. ఆయన ఉంటున్నాడు, మరింత సమీపంగా ఉన్నాడు నీకు. నేను గూర్చి ఆయన చింతిస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలంటే, నీ చింతలన్నీ ఆయన మీద మోపాలి. నీ గోడంతా ఆయనకి చెప్పుకోవాలి. నీ ఇబ్బందులు, నీ ఇరుకులు ఆయన మీద మోపాలి. చాలామంది చెప్పరు, అందుకే వారి గుండెల్లో భారం దిగిపోదండి. ఆయనకి చెప్పుకోరు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయరు. కాబట్టి వాళ్ళ గుండెల్లో బరువు అలాగే ఉంటుందండి. వాళ్ళ బరువు, వాళ్ళ చింతలు, వారి ఇబ్బందులు, వారి కష్టాలు వారే మోస్తూ ఉంటారండి. యేసు ప్రభు నాకు చెప్పండి, నా మీద మోపండి అంటున్నాడు. యేసు ప్రభు మీద నువ్వు మోపినట్లయితే, యేసుతో నువ్వు చెప్పుకున్నట్లయితే నీ ఇబ్బందులు, నీ గుండెల్లో భారం అంతా దిగిపోద్దండి. సమూయేలు తల్లి అయిన హన్న తాను అనేక సంవత్సరాలు బిడ్డలు లేరు అని దుఃఖపడుతూ, వేదన పడుతూ, నిందలు మోసి, తన భారం తానే మోసుకొని, తన కష్టం తానే మోసుకొని అనేక సంవత్సరాలు దుఃఖపడింది. కానీ షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి
ఆమె మందిరంలో కన్నీరు కార్చి తన గోడంతా దేవునితో చెప్పుకొని ఆమెకున్న గుండెలో వేదన భారమంతా ప్రభుకి వెల్లడిపరిచి ఆమె భారం లేనిదో ఇంటికి వెళ్ళింది గృహానికి. ఎంత దుఃఖంతో వచ్చిందో ఆ దుఃఖము నిట్టూర్పులన్నీ ప్రభు సన్నిధిలో ఆయనకి చెప్పుకొని తిరిగి నవ్వుతా ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి ఏటకి దేవుడు హన్నాకి కుమారుని అనుగ్రహించాడు. దేవుడు పిల్ల, నీ చింతలు మోసే దేవుడు ఉన్నాడు. ఆయన నీ కష్టాలు ఆయన భరించేవాడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టినవాడు. ఆయన కార్చిన సిలువ రక్తంలో నిన్ను కడిగి కొన్నవాడు. ఆయన ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వచ్చి తన గోడు చెప్పుకుంటుందా? ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వచ్చి దైవ గ్రంథంలో నుండి వాగ్దాలన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుందా? నేను అప్పుడు ఆశీర్వదిస్తాను, నేను అప్పుడు హెచ్చిస్తాను, నేను అప్పుడు బలపరుస్తాను అని నిన్ను బలపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, నీ కుటుంబంలో అద్భుతాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన బహు సమీపంగా ఉన్నాడు నీ దగ్గర. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభువారు నీకు మరింత సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. దేవుడు యేసు ప్రభుకు సమీపంగా ఉన్నాడు అద్భుతం చేయడానికి. కనాను విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అలాంటి అద్భుతాలు, అట్లాంటి సూచన క్రియలు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవాది దేవుడు చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. మనం వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? అనుదినము దేవుని సన్నిధిలో కనిపెట్టే వారంగా ఉందామా? అనుదినము, ప్రతి క్షణము. దేవుని బిడ్డ, నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో రోజు అద్భుతమే. దేవుడు నీతో ఉన్నట్లయితే రోజు అద్భుతమే, అద్భుతమే, అద్భుతమే. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.